జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత జెండా ఆవిష్కరిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. జాగృతి ఆఫీసులో ఎమ్మెల్సీ కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాట్లాడుతున్నారు లైవ్ లో. కొత్త కార్యాలయంలో మొదటిసారిగా మనము జెండా ఎగరేసుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ అంటేనే పోరాటాలతోని త్యాగాలతోని కూడుకున్నటువంటి చరిత్ర. అటువంటి చరిత్రలో సగర్వంగా భాగమైనందుకు జాగృతి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. అనేక మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయినారు. వారందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ఎప్పటికీ కూడా తెలంగాణ వారందరికీ, వారి కుటుంబాలకు అందరికి కూడా రుణపడి ఉంటుందని మళ్ళొక్కసారి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు కేసీఆర్ గారి పోరాట పటిమ, వారి యొక్క చాణక్యంతోనే రాజకీయంగా ఉద్యమించి వాళ్ళ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. దాన్ని కూడా మనందరం నిరంతరం స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ వనరుల మీద జరుగుతున్నటువంటి కుట్రలను ఎప్పటికప్పటికి ఎండగడుతూ, మరి ఇప్పుడున్నటువంటి నాయకత్వం కనీసం జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండడం దారుణం, తెలంగాణ ప్రజల దురదృష్టం. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తెలంగాణ అమరవీరులకు ఇవాళటి రోజు కూడా నివాళులు అర్పించకపోవడం దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అమరవీరులకు జరుగుతున్నటువంటి అన్యాయంగానే మేము భావిస్తాం. దీని పట్ల ఫ్యూచర్లో తప్పకుండా కార్యాచరణ తీసుకుంటాం. ఈ ముఖ్యమంత్రి గారు అమరవీరులకు నివాళులు అర్పించేంత వరకు కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ చైతన్య స్ఫూర్తిని నింపుకొని ముందుకు కదలాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మనందరం ముందుకు కదలాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం.